కాకినాడ కొండేపాలెం వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్యను పురస్కరించుకుని జాతర మహోత్సవం వైభవంగా జరిపించారు. ఆలయంలో తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శించి నైవేద్యాలు సమర్పించి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ వ్యవస్థాపకులు వాకాడ సత్యబాబు, ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అశేషంగా తరలివచ్చిన భక్తులకు శీఘ్ర దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. జాతరను పురస్కరించుకుని ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ వెన్నెల ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం జరిగింది. ఆద్యంతం జరిగిన మ్యూజికల్ నైట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సింగర్స్ పాడే పాటలకు చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వాకాడ సత్యబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొలగాని దుర్గాప్రసాద్, కారి అనంతలక్ష్మి, శ్రీష, తుమ్మ కుమారి, కోక వెంకటగిరి, శ్రీలక్ష్మి, అంకం రెడ్డి, రామనాయుడు, ఇనుకొండ నానాజీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం సిరిమమ్మ ప్రదర్శన. ఈ యొక్క సిరిమమ్మ ప్రదర్శన అనేది మన పురాతన కాలం నుండి అమ్మవారికి ఆచారం. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తిలకించి అమ్మవారిని దర్శించి అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి ఆలయ ప్రాంగణం ద్వారా మ్యూజికల్ నైట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా తిలకించి అందరూ ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా సిటీ ఎమ్మెల్యే దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన సూచనల మేరకు భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.